మనము రోజు పత్రికల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ముఖ్యంగా ట్రంప్ వచ్చాక చూస్తున్నాం. ఎక్కడో అమెరికాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో రష్యా, ఉక్రెయిన్లు యుద్ధం చేసుకుంటున్నాయి. కానీ ఆ యుద్ధము భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది? ట్రంప్ పుటిన్ చర్చల చేతిలో ఉంది. ఎక్కడో ఉన్న దూరాన ఉన్న అమెరికా ఉక్రెయిన్లో వార్ ఆగాలన్నా, గాజాలో యుద్ధం ఆపాలన్నా నిర్ణయించేది అమెరికా. సో ఇలా ప్రపంచంలో అన్ని దేశాలపైన టారిఫ్స్ విధిస్తానని హెచ్చరిస్తోంది. కెనడా, ఇండియా, చైనా, యూరప్, ఇలా అన్ని దేశాలపైన మేము ఆంక్షలు విధిస్తాం, టారిఫ్స్ విధిస్తాం అంటూ అమెరికా హెచ్చరించగలుగుతోంది. ఆల్రెడీ రష్యా పైన, ఇరాన్, నార్త్ కొరియా ఇలాంటి దేశాలపైన అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి. సో అమెరికా రోజు ప్రపంచాన్ని కనుసన్నల్లో చూస్తుంది. అమెరికన్ డాలర్ హెచ్చుతగ్గులు ప్రపంచ ఎకానమీని ప్రభావితం చేస్తుంటాయి. అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలితే దాని ప్రభావం ప్రపంచంలో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లపైన ఉంది. అమెరికా డాలర్ వాల్యూ కాస్త తగ్గితే బంగారానికి డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. అమెరికా తన మిత్ర దేశాలను కూడా వదలకుండా డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ఇచ్చేయండి, పనామా నుంచి పనామా కెనాల్ ఇచ్చేయండి, ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటల్స్ నాకు ఇచ్చేయండి, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ల్యాండ్ రిసోర్సెస్ నాకే కావాలి అని అడగలుగుతుంది. ఇలా ప్రపంచంలో అమెరికా ఇచ్చినటువంటి F-16 విమానాలతో పాకిస్తాన్, F-35 విమానాలతో ఇండియా ఫైట్ చేస్తానంటోంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎక్కడ చూసినా అమెరికా అమెరికా అమెరికా. యుద్ధంలోనూ, శాంతిలోనూ, టెక్నాలజీలోనూ, అభివృద్ధిలోనూ, రాజకీయాల్లోనూ అమెరికాకు నచ్చితే ప్రపంచంలో నిలబడగలం. అమెరికాకు నచ్చని నాయకుడైతే సిరియాలో బషర్ అల్ అసద్ కావచ్చు, ఇరాక్లో సద్దాం హుసేన్ కావచ్చు, లిబియాలో కల్నల్ గడఫీ కావచ్చు. అమెరికాకు నచ్చకపోతే వాళ్ళ పదవులు ఎగిరిపోతాయి. అమెరికాకు నచ్చితే తాలిబాన్ అయినా అధికారంలోకి వస్తుంది. అమెరికాకు నచ్చితే పాకిస్తాన్లో మిలిటరీ నేతలకు కూడా అధికారంలో ఉంటారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమెరికా నచ్చకపోయినా కూడా నిలబడి ప్రతిఘటించిన నార్త్ కొరియాలో కిమ్ లాంటి వాళ్ళు మిగిలే ఉంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం చేస్తాం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తాం, ఇరాన్ సంగతి తెలుస్తాం అంటుంది అమెరికా. అలాగే యమన్, అమెరికాకు అనేక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యమన్లోని హూతీలపైన అమెరికా విమానాలు వచ్చి దాడి చేస్తాయి. అమెరికా మిలిటరీ స్థావరాలు 1,00,000 సైనికులు యూరప్లో ఉన్నారు. కొన్ని వేల మంది సైనికులు జపాన్లో ఉన్నారు. జపాన్ రక్షణ, నీ డబ్బులు నువ్వు పెట్టుకోకపోతే నీ సంగతి చూస్తానంటుంది అమెరికా. సో ఇలా ఎలా ప్రపంచాన్ని అమెరికా శాసించగలుగుతుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అమెరికా డామినేషన్ ఎలా సాధ్యమైంది అంటే, ఈజిప్షియన్ ఎకానమిస్ట్ సమీర్ అమీన్ చాలా కాలం ఒక మాట చెప్తాడు. యునైటెడ్ స్టేట్స్కు 5 రంగాల్లో ఆధిపత్యం ఉంది అని. ఒకటి కరెన్సీ. ఇవాళ ప్రపంచంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్లో అత్యధిక భాగం డాలర్ రూపంలోనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫారిన్ ట్రేడ్లో, ఇంటర్నేషనల్ ట్రేడ్లో మోర్ దెన్ 90% డాలర్లోనే జరుగుతుంది. ఇంత లోకల్ కరెన్సీలో ట్రేడ్ జరపాలని మాట్లాడుకున్న రియాలిటీ అది. ప్రపంచంలో ది యాక్సెప్టబుల్ కరెన్సీ ఒక్కటే. మీరు ప్రపంచంలోని ఏ మూలకు పోయినా ఏదో ఒక కరెన్సీ పనిచేయదు, కానీ డాలర్ ప్రపంచంలో ఏ మూలకైనా పనిచేస్తుంది. ఇవన్నీ ఏంటంటే అమెరికన్ కరెన్సీకి ఉన్నటువంటి ఆధిపత్యం. ఆ కరెన్సీ వెనకాల ఉన్న పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా ఉండడమే. అమెరికాకు డాలర్కు పోటీగా యూరో వచ్చినా కూడా నిలబడలేకపోయింది. కారణం ఏంటంటే అమెరికాకున్న పొలిటికల్, ఎకనామిక్, మిలిటరీ క్లౌట్ యూరప్ లేదు. డాలర్ వెనకాల అమెరికా అని ఒక దేశం ఉంది, కానీ యూరో వెనకాల అనేక దేశాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా డాలర్కు యూరో ఏ రకమైన పోటీ ఇవ్వలేకపోయింది. అందుకే మీరు డాలర్ కాదు అనేది ఆలోచిస్తే మీ సంగతి చెప్తానంటుంటాను.
బ్రిక్స్ కరెన్సీ అనేది ఆలోచిస్తున్నారు. డాలర్ కాక వేరే ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. 100% 200% టారిఫ్ విధిస్తా అని బ్రిక్స్ దేశాలపైన ట్రంప్ హెచ్చరించాడు. అంటే డాలర్ ఆధిపత్యానికి ఎక్కడ ఎప్పుడు కాస్తంత ఛాలెంజ్ కూడా ఉండకూడదు. అందువల్ల మొదటి డామినేషన్ కరెన్సీ. రెండవది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ప్రపంచంలో అన్ని దేశాలు కలిపినా అమెరికా పెట్టే ఆయుధాలపైన ఖర్చు పొలికెలేదు. సో అమెరికా ఆయుధాలపైన పెట్టే ఖర్చు డబ్బే కాదు, కాంపిటెన్సీ లెవెల్స్ కానీ, టెక్నాలజీ కానీ, మ్యాన్ పవర్ కానీ, ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా యుద్ధం చేసి విజయం సాధించగలుగుతుంది. మనకు తెలుసు, ఇప్పుడు జపాన్ వద్దలోని ఒకినావా ఐలాండ్స్లో అమెరికా బలగాలు ఉన్నాయి. డెన్మార్క్లోని గ్రీన్లాండ్ ఇప్పుడు ఏదైతే ట్రంప్ తీసుకున్నా అక్కడ కూడా అమెరికా మిలిటరీ బేస్ ఉంది. బంగ్లాదేశ్లో ఒక ఐలాండ్ మాకు ఇవ్వండి అంటూ షేక్ హసీనా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు. ఆమె వినకపోతే ఆమెనే తొలగించారని కూడా వార్తలు వస్తున్నాయి. అక్కడ మేము మిలిటరీ స్థావరం పెట్టుకుంటామని. మన హిందూ మహాసముద్రం డీగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరం ఉంది. అలాగే యూరప్లో 1,00,000 సైనికులు ఉన్నారు అమెరికాకు చెందినవ. ఇలా ప్రపంచమంతా ఇక్కడ కాదు అక్కడ కాదు, సిరియాలో అమెరికా సైన్యాలు పోరాడుతూ ఉంటాయి. సో అమెరికన్ బేసెస్ ఇరాక్లో ఉన్నాయి. ఇలా ప్రపంచమంతా అమెరికన్ బేసెస్ ఉన్నాయి. సో ఇలా ఉండడానికి కారణం అమెరికాకు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన ఆధిపత్యం. ఇలా ప్రపంచాన్ని అనేక సార్లు నాశనం చేయగలిగే అణ్వాయుధాలు అమెరికాకు ఉన్నాయి. సో ఇన్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ అన్ని రకాల కెపాబిలిటీస్లో కూడా అమెరికా తర్వాతనే ఏ దేశమైనా. అమెరికాకు పోటీ కాదు, అన్ని దేశాలు కలిపెట్టిన అమెరికాకు పోటీ కాదు. ఏమైనా సమీప భవిష్యత్తులో పోటీ కొరకు ప్రయత్నిస్తున్న చైనా. బట్ స్టిల్ చైనా ఈజ్ ఆల్సో నాట్ ఏ రియల్ కాంపిటీటర్ టు అమెరికా. సో అందువల్ల వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన ఆధిపత్యం 2. మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం. మీరు గమనించండి, గ్రేటెస్ట్ డిస్కవరీస్ అన్నీ అమెరికా నుంచే ఉంటాయి. గూగుల్లో, మైక్రోసాఫ్ట్, యాపిల్. అందుకే అమెరికన్ టెక్నాలజీకి ఛాలెంజ్ వచ్చినప్పుడల్లా అమెరికా ఉలిక్కి పడుతుంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటిదాకా ఎన్విడియాలు, ఓపెన్ ఏఐలు, గూగుల్ జెమినైలు, సో మీకు ఎక్స్కు గ్రోక్లు ఇలా డామినేట్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు సడన్గా డీప్ సీక్లు, చైనా కంపెనీలు పెద్ద పోటీ ఇస్తే అమెరికన్ ఎకానమీ మొత్తం ఉలిక్కిపడ్డది. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. అందువల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం అనేది మూడవది. నాలుగవది నేచురల్ రిసోర్సెస్. నిరంతరం ప్రపంచంలో ఉన్న సహజ వనరులన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా చూస్తుంటుంది. మీరు ఇలా మిడిల్ ఈస్ట్లో ప్రపంచంలోని ముడిచమురు నిక్షేపాల్లో 2/3 ఇక్కడే ఉన్నాయి. ఆ ముడిచమురు నిక్షేపాలపైన ఎవరిది ఆధిపత్యం? అమెరికన్ కంపెనీస్దే ఆధిపత్యం. మీకు ఇవాళ యుక్రెయిన్లో అమెరికా ఏమడుగుతోంది? నీ రేర్ ఎర్త్ మెటల్స్లో 50% మాకే ఇచ్చేయాలి అని అమెరికా అడుగుతోంది. అలాగే మీకు గ్రీన్లాండ్లో ఎందుకు కావాలంటుంది? గ్రీన్లాండ్ ఆర్కిటిక్ సముద్రంలో ప్రాంతంలో పెద్ద ఎత్తున సహజ వనరులు ఉన్నాయి. సో మీకు వాటిని కావాలి అనేది అమెరికా ఆలోచన. అందుకే గ్రీన్లాండ్ మేము కొనేస్తామని కూడా అంటుంది. ట్రేడ్ పైన ఆధిపత్యం ఉండాలి కనుక పనామా కెనాల్ మళ్ళీ తీసేసుకుంటామంటుంది. సో అందువల్ల అమెరికా సహజ వనరుల పైన ప్రపంచంలో, ఆఫ్రికాలో, ఆసియాలో ఎక్కడ నేచురల్ రిసోర్సెస్ ఉన్నా ఆ నేచురల్ రిసోర్సెస్ను అమెరికా ఆధిపత్యం ఉంటుంది. ఐదవది కల్చర్ పైన. ఇవాళ అమెరికా హాలీవుడ్ ప్రభావం కానీ, డిస్నీ ప్రభావం కానీ, అమెరికా ప్రపంచానికి కల్చర్ పైన ప్రాబ్లం. అందువల్ల ఇలా అమెరికన్ కల్చరల్ డామినేషన్ కూడా ఫుడ్లో కానీ, మన ఫుడ్ ఉన్నా కూడా మన మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీలే ఇంత పాపులర్గా ఎందుకున్నాయి? మనకు బర్గర్లు తయారు చేయరదా? మనకేమైనా కేకులు తయారు చేయరదా? మనకేమైనా చికెన్ తయారు చేయరదా? ఇండియాలో చికెన్ ఎప్పుడు తింటున్నారు? కొన్ని వేల సంవత్సరాల నుంచి చికెన్ తిన్నాం. మన అంకాపూర్ చికెన్ ఉంది, కానీ కెంటుక్కీ ఫ్రైడ్ చికెన్ ఎందుకంత పాపులరు? సో అందువల్ల అమెరికా కల్చర్లో కూడా అమెరికా డామినేషన్ మనకు కనబడుతుంది. ఇలా అన్ని అంశాల్లోనూ అమెరికన్ అండ్ వెస్ట్రన్ డామినేషన్, వెస్ట్రన్లో ముఖ్యంగా అమెరికన్ డామినేషన్ కనబడుతుంది. సో ఈ 5 రకాల ఆధిపత్యం ఉండడం వల్ల
పొలిటికల్గా, ఎకనామిక్గా, మిలిటరీగా అమెరికా ప్రపంచాన్ని శాసించగలుగుతుంది. అమెరికాకు ఒక మావరిక్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే ఆ ట్రంప్ చర్యలు ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్నాయి.